ఇన్ని చేసిన నిన్నే ఏమీ చేయలేకపోయింది ఆ ప్రభుత్వం. ఇక వాళ్ళనేం చేస్తుంది? నిన్ను వాళ్ళని మీ అందరినీ ఏం చెయ్యాలో ఎలా శిక్షించాలో నాకు తెలుసు. అవును, నువ్వు హిందువుడివా, మహమ్మదీయుడివా, క్రైస్తవుడివా? హిందువు. నువ్వు కొలిచే దేవుడు రాముడా, కృష్ణుడా, పరమేశ్వరుడా? రాముడు. ప్రార్థించుకో. ఈ పని నువ్వు చేస్తావో లేదో, నీలో ఇంత తెగింపు వస్తుందో రాదో అనుకున్నాను. వేషం మార్చుకున్నా మనసు మార్చుకోలేవనుకున్నాను. గుడ్. కాషాయి వేషం వేసుకుని జీవహింస చేయడం ఎంత తప్పు, ఈ వేషం వేసుకున్నటువంటి జీవుల్ని వదిలిపెట్టడం కూడా అంతే తప్పు. మన తిరుగుబాటి వాడు తొలి బలి పశువు. ఆ పశువుని గుర్రానికి కట్టి మన తొలి హెచ్చరికగా వాళ్ళకి పంపండి. మీరు హంతకులు అని రుజువయ్యే ఆధారాలున్న డైరీని తగలబెట్టించారు. తగలబెట్టిన అధికారి గతి ఏమైందో చూశారు. మీకు మీరుగా 24 గంటల్లోగా మీ నేరాల్ని అంగీకరిస్తూ ప్రభుత్వానికి లొంగిపోండి. లేని పక్షంలో ప్రతి ఒక్కరి గతి ఇంతే అవుతుంది. రాజాబాబు. బాబు! రాజాబాబు! 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 బాబు! బాబు! రాజాబాబు! రాజాబాబు! బాబు! నమస్కారం బాబు. ప్రభుత్వానికి లొంగిపోమని ఉత్తర్వు పంపించావు, కానీ అన్యాయం జరిగింది నీకు. నీకు లొంగిపోవడానికి వచ్చావు. నువ్వు ఏం చెప్పినా సరే, ఏం చేయమన్నా సరే పోలీస్ స్టేషన్ కి అప్పగిస్తావు, కోర్టుగా తీసుకెళ్తావు. శరణు శరణు. మమ్మల్ని చంపొద్దు రాజాబాబు, మమ్మల్ని మాత్రం చంపొద్దు. మమ్మల్ని కనికరించు బాబు. బాబు మమ్మల్ని కనికరించు. మమ్మల్ని బాబు. బాబు రాజాబాబు. బాబు నువ్వు దయామేడివి, మమ్మల్ని మమ్మల్ని చంపు. నీది చాలిగుండి బాబు, నీది చాలిగుండి బాబు, నీది చాలిగుండి బాబు. మమ్మల్ని కనికరించు, కనికరించు, మమ్మల్ని కనికరించు, కనికరించు బాబు. బాబు బాబు మమ్మల్ని దయామేడు బాబు. నువ్వు మమ్మల్ని కనికరిస్తావని నాకు తెలుసు బాబు. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్నమాట నిలబెట్టుకున్నావు. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? మీ ఆయనకి నువ్వు కావాలి, మాకు మీ ఆయన కావాలి. నేను ఇక్కడికి రప్పించే ఏర్పాటు చేశాను. నువ్వు ఇంత మోసం ఏం చేయమంటావు తల్లే? ఈడకి నేను తీసుకురాకపోతే నన్ను నా బిడ్డని చంపేస్తున్నారమ్మా. అందుకని చెప్పి నన్ను నా బిడ్డని చంపించాలనుకున్నావా? అయ్యా, ఈ తల్లిని బిడ్డని ఏం చేయకండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా. ఏం చెయ్యంలే, కానీ ఈమెను ఎలా తీసుకొచ్చావో ఈమె భర్తను కూడా అలాగే తీసుకొచ్చి అప్పుడు నీ బిడ్డను తీసుకెళ్ళి. ఏ వెళ్ళు. ఆగు. తల్లి ఎవరు తల్లి? తల్లి వదలండి తల్లి, వదలండి, వదలండి తల్లి, వదలండి తల్లి. బాబు, బాబు గారు, బాబు గారండి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాను బాబు. నేను ఇక్కడ ఉన్నాను నీకెలా తెలుసు? అదేంటి బాబు, తెల్లారు లెగిస్తే మూలుగుల కోసం ఆకుల కోసం అడివంతా తిరుగుతాను బాబు. ఇక్కడ ఉన్న అడవులన్నీ నాకు తెలుసు బాబు. మీకోసం నెల్లాలు బట్టి గాలిస్తున్నాను బాబు. మీకో శుభవార్త చెబుదామని మీ గురించి తిరుగుతుంటే ఇల్లు పట్టుకొచ్చేశారు బాబు. ఏమిటా వార్త? మీకు బిడ్డ పుట్టింది బాబు. బాబు, ఆ తల్లి కలవరించిపోతున్నా ఆ బిడ్డను మీకు చూపించాలని
ఓ బాలొచ్చి చూసుకోండి బాబు. ఇప్పట్లో నేను ఎక్కడికి రాలేను. నా ధ్యేయం ఒకటే, ఈ కుళ్ళు సమాజాన్ని కడిగేయడం. అంతవరకు నాకంటూ ఎవరూ లేరు, ఎక్కడికి రాను. బాబు రేత్రిపూటైనా రండి బాబు. చెప్పానుగా వెళ్ళు. బాబు బాబు మీరు పాలొచ్చి చూడకపోతే ఆ బిడ్డ దక్కదు, ఆ తల్లి దక్కదు, ఇద్దరు చచ్చిపోతారు బాబు. బాబు బాబు నా మాట వినండి బాబు. బాబు నీకు దండం పెడతాను బాబు. బిడ్డ కోసం ఇంతకీ ఏం నిర్ణయించుకున్నావు? ఝాన్సీ, నువ్వు వెళ్ళి తీరాలి. ఝాన్సీ, ఆ ఇల్లాల్ని సంతోషపరచడం నీ బాధ్యత. నువ్వే అన్నావు, కరడు కట్టిన ప్రతీకారం కరగడం మొదలైతే మిగిలేవి కన్నీళ్ళేనని. అందుకే నేను వెళ్ళను. మరొకటి కూడా అన్నాను, ఆపదలో ఉన్న అమాయకుల్ని కాపాడటం మన ధర్మం అని. ఇప్పుడు ఆ అమాయకురాలు ఆపదలో ఉంది. వెళ్ళు, వెళ్ళి ఆమెను కాపాడు. రూపాదేవి, తెలివితేటలు తమ సొంతం అనుకుంటారు చాలా మంది తెలివి తక్కువ వాళ్ళు. మీ తెలివి తక్కువతనంతో అనవసరంగా మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు. 24 గంటల్లోగా మా రాజాబాబును మాకు అప్పగించండి. రాజాబాబు మీద వాలే ఈగ కూడా మాకు బద్ధశత్రువేనని మరిచిపోవద్దు. ఝాన్సీ. ఏం చూస్తున్నావు? ఎవరి కోసం చూస్తున్నావు? బిడ్డ కోసమా? బిడ్డ భార్య ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. అరుగో, ఒకసారి మమ్మల్ని కలవడానికి వచ్చాం, మరొకసారి మమ్మల్ని కరవడానికి వచ్చాం. ఇప్పుడు మేమంతా నిన్ను కరవడానికి వచ్చాం. కానీ అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పుడు నువ్వు పెద్ద మనిషివే, మేము పెద్ద మనుషులమే. ఇప్పుడు ఆమె ఎవరో తెలుసా? ఆ రోజు నీ కంటికి అగుపించిన దేవత, దేశంలో పేరు పొందిన ఎన్నో సంస్థలకి దాత, మా అందరికీ విధాత. దిస్ ఈజ్ మిస్టర్ చక్రవర్తి. చక్రవర్తి పేరు చెబితే సెక్రటేరియట్ లో ఎక్కడా ఏ టేబుల్ మీద ఏ ఫైలు నిలవదు. దిస్ ఈజ్ డాక్టర్ చంటి, చాలా డాషింగ్ డాక్టర్. ఎవరికైనా ఏ ఆపరేషన్ అయినా చేయగల సమర్థుడు. దిస్ ఈజ్ మిస్టర్ సత్యరాజు. దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఏ పార్టీ ప్రచారానికి దిగినా ఈయన డబ్బుతో పెట్రోల్ పోస్తేనే గాని ఏ పార్టీ జీపు ముందు కదలదు. చూసావా? ఈ 4 స్తంభాల మధ్య నువ్వు పట్టుబడి ఉన్నావు. ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం మాకు వ్యతిరేకంగా ఉంటే ఈ స్తంభాలు కూలిపోతాయి. అదే గనక జరిగితే నీ పునాదులు కదిలిపోతాయి. పునాదులు కదలకుండా ఉండాలంటే నువ్వు చక్కని నిర్ణయం తీసుకోవాలి. ఆ రోజున నీ తమ్ముడిని తీసుకువచ్చి ఏ నిర్ణయం మాకు చెప్పి వెళ్ళావో అదే నిర్ణయాన్ని ఇప్పుడు నువ్వు తీసుకోవాలి. నువ్వు మా జోలికి రాకూడదు. నీ భార్య బిడ్డతో సహా ఈ దేశాన్ని విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళిపోవాలి. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ మేము చేస్తాం. నీ వెనక ఉన్నారే ముఠ, మమ్మల్ని 24 గంటల్లోగా చంపివేస్తామని తాఖీదు పంపించారే,
వాళ్ళు వెంటనే పోలీసులు లొంగిపోవాలి. ఆ వెంటనే మీరు దేశం మీద విరుచుకుపడాలి.